ఎల్ఐసి మరియు జనసేన తెలుగుదేశం పార్టీల సభ్యత్వ పాలసీలతో పాటు ఆమె దగ్గర దాచుకున్న డబ్బులు కాజేసి కోటీశ్వరుడైపోవచ్చనే ఆశతో పిన్నమ్మనే హతమార్చిన మారు కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజు విస్తుగొలిపే వివరాలను వెల్లడించారు. ఎర్రగొండపాలెం మండలం గుర్రపుసాల గ్రామానికి చెందిన సింగారపు చెన్నయ్యకు ఇద్దరు తల్లులని, అందరూ ఒకే చోట కలిసి మెలిసి ఉంటున్నారని, అయితే పినతల్లి సింగారపు కోటమ్మ దగ్గర కొంతమేర డబ్బులు ఉండడం, దాంతోపాటు ఆమె ఓ పెద్ద పాలసీ కడుతూ ఉండడం తెలిసిన మారు కుమారుడు తన మారు తల్లిని హతమార్చేందుకు ఒక పథకం రచించాడని, ఆ పథకంలో భాగంగా తెలుగుదేశం పార్టీల సభ్యత్వం, ఆ తర్వాత జనసేన పార్టీల సభ్యత్వం తీయించడం, ఈ రెండు పార్టీలలో సభ్యత్వ బీమా 10 లక్షల రూపాయలు ఉండడంతో కడతెర్చి భీమాలు పొందాలని పథకం రచించుకున్నట్టు వివరించారు. గతంలో పలుమార్లు ఆ తల్లిని వివిధ ప్లాన్ల ద్వారా కడతెర్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు, అవి విఫలం చెందినట్లు తెలిపారు. దీంతో ఇటీవల ఒకరోజు పక్కా పథకం పన్ని సొంత తల్లితో కలిసి ఎర్రగొండపాలెం పట్టణంలో గ్యాస్ కు సంబంధించి ఈకేవైసీ చేయించాలని ఎర్రగొండపాలెం పైనమై మారు తల్లి అయిన కోటమ్మ తీసుకుని ఎర్రగొండపాలెం చేరాడు. మధ్యాహ్నం వరకు గ్యాస్ పని అంటూ తిప్పిన చెల్లయ్య మధ్యాహ్నం మజా తాగాలంటూ అప్పటికే కొని దగ్గరుంచుకున్న 2 మజా బాటిళ్లను సొంత తల్లికొకటి, మారు తల్లికొకటి అందించాడు. అప్పటికే మార్కాపురంలో కొని తెచ్చుకున్న విషతుల్యం అయిన పొటాషియం సైనైడ్ ఆ మజాలో కలిపి అనుమానం రాకుండా పినతల్లి అయిన కోటమ్మనుకు తాగించాడు. చేదుగా ఉందని ఆ తల్లి చెబుతున్నా బలవంతంగా తాగించాడని, మజా తాగిన కొద్దిసేపటికే ఎక్కిళ్లు పట్టి చనిపోవడం జరిగిందని, ఇలా చనిపోయిన పినతల్లి కోటమ్మను ప్రమాదవశాత్తు చనిపోయిందని చిత్రీకరించాలని ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన పోలీసులకు తనదైన శైలిలో విచారణ చేపట్టడం, దాంతో డొంక కదిలి అసలు విషయం బయటపడినట్లు డీఎస్పీ నాగరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సిఐ సిహెచ్ ప్రభాకర్ రావు, ఎస్ఐ చౌడయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎర్రగొండపాలెం ఏరియాలోని గుర్రపుసాల గ్రామంలో జరిగిన ఒక హత్యని ముందు దాన్ని ఒక ప్రమాదం కింద, రోడ్డు ప్రమాదం కింద చెప్పి దానికి మళ్ళీ కొంతమంది సాక్షుల్ని క్రియేట్ చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా ప్రయత్నం చేసి తన పిన్నిని, అంటే వాళ్ళ నాన్నకి సంజీవయ్య అని వాళ్ళ ఫాదర్ ఉంటాడు, ఈ ఎవడైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఈ ముద్దాయి వాడి పేరు చెన్నయ్య, వాళ్ళ నాన్న పేరు సంజీవయ్య. సంజీవయ్యకి 2 భార్యలు, వీళ్ళ మదరు ప్లస్ ఈ చనిపోయిన చిన్న కొట్టమ్మ. సో వీడు ఆమె కలిసి ఒకే రూఫ్ కింద 2 పోర్షన్స్లో ఉంటారు. సో యాక్చువల్గా ఈమె సంపాదించింది కానీ ఈమె ఇదేంది కానీ కూడా వీళ్ళకి బిడ్డలకే పెడుతుంది, ఆమెకు బిడ్డలు లేదు చిన్న కొట్టమ్మ. సో ఈమెని ఎర్రగొండపాలెంలో గ్యాస్ పథకం కింద డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ మదర్ని ఈమెని కూడా ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చి ఎప్పుడు సార్ 21వ తారీఖు 21/12/24వ తారీఖు సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ మజా బాటిల్లో మజా దాగమని చెప్పి ఆ మజా బాటిల్లో యాక్చువల్లీ సైనైడ్ ఉంటుంది. సైనైడ్ని వేసి పాప నిందా పక్కన పాప అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్, ఆమెకి సంబంధం లేదు, వాళ్ళ మదర్కి ఇచ్చి ఈమె కూడా చిన్న మిరపకాయ అంత సైనైడ్ని దాంట్లో వేసేసి ఈమెకి ఇస్తే ఈమె చేదంటానే ఉండిందంటే అప్పుడు చేదైనా కానీ రుచిగా ఉంటుందని చెప్పేసి ఆమె చంపేసి తర్వాత వీళ్ళిద్దరిని తీసుకొని మళ్ళీ ఇతను మోటార్ సైకిల్ మీద వస్తున్నట్టు, మోటార్ సైకిల్ నుంచి వెనక నుంచి ఆమె జారి పడిపోయినట్టు, సో అతనే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. సో యాక్సిడెంట్ అని యాక్చువల్గా మీ ఎస్ఐ గారు నాకు యాక్సిడెంట్ అయింది సార్, మోటార్ సైకిల్ మీద కింద పడ్డాడు అనేది నాకు ప్రథమ సమాచారం. యాక్సిడెంట్ అయితే కింద పడితే దెబ్బలు ఉన్నాయా అది ఇదని అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ కాకపోతే కొంచెం ప్రూఫ్ చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు కూడా స్పాట్కి వెళ్ళిన తర్వాత ఏ మాత్రం గాయాలు లేని ఆ శవము ప్లస్ ఆ ఇన్సిడెంట్ జరిగినట్టుగా సాక్ష్యం లేనప్పుడు ఇది యాక్సిడెంట్ కాదు, ఏదో వేరే రకమైన మరణంలాగా అనిపించి అనుకుంటుండగానే ఆ ఊరు విఆర్ఓ గారు
కాసా వెంకట సత్యనారాయణ ఇదేదో అనుమానాస్పదంగా ఉంది మరణం అని మాకు చెప్పడం జరిగింది.